హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి బౌద్ధ విద్య, వేద విద్య, ఇస్లాం విద్యకు సంబంధించినటువంటి ముఖ్యమైన బిట్స్ అనేవి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఈ వీడియోలో. బౌద్ధ విద్య, వేద విద్య, ఇస్లాం విద్య. మరి డిఎస్సిలో వస్తున్నటువంటి మోడల్గానే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, ప్రాచీన విద్యా విధానం ఆధారంగా ఈ క్రింది వాటిలో సరి అయిన జత ఏది? ప్రాచీన విద్యా విధానం ఆధారంగా క్రింది వాటిలో సరి అయిన జత ఏది? ఇక్కడ చూస్తే ఉపనయన అనేది మనకి వేద విద్యకు సంబంధించినది. మరి పబ్బజ అనేటటువంటిది మనకి బౌద్ధ విద్యకు సంబంధించినది, బౌద్ధ విద్య. మరి బిస్మిల్లా అనేటటువంటిది ఇస్లాం విద్యకు సంబంధించినది. మరి ఆరామాలు అనేవి మనకి విద్యాలయాలు. ఇవి విద్యాలయాలు, బౌద్ధ విద్యలో ఉన్నటువంటి విద్యాలయాలు అనమాట. ఓకే, ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయిన జత ఏది? ఇక్కడ చూస్తే మనకి ఉచిత విద్య అనేటటువంటిది వేద విద్య కాలంలో మనకి ఉచిత విద్య అనేటటువంటిది రైట్ ఆన్సర్, వేద విద్యకు సంబంధించినది. మరి అందరికీ విద్యా సౌకర్యాలు కల్పించింది బౌద్ధ విద్య. ఉచిత విద్య వేద విద్య అయితే అందరికీ విద్య బౌద్ధ విద్య. మరి ఎలిమెంటరీ విద్య అనేటటువంటిది ముస్లిం విద్యకు సంబంధించినది, లేదా ఇస్లాం విద్య అంటాం దీన్ని, ఇస్లాం లేదా ముస్లిం విద్య. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయిన జత ఏది చూస్తే ఉపనయన అనేటటువంటిది మనకు తెలుసు కదా, ఇప్పుడే చెప్పుకున్నాం. ఉపనయన అనేది వేద విద్య. మరి పద్బజ అనేది మనకి బౌద్ధ విద్య. బిస్మిల్లా అనేది మనకి ఇస్లాం విద్య. సమవర్తన అనేది 18 సంవత్సరాలు చేసినటువంటి వేడుక పేరు ఏంటంటే సమవర్తన. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో బౌద్ధ విద్య అనుసరించి సరికానిది గుర్తించండి. బౌద్ధ విద్యను అనుసరించి సరికానిది గుర్తించండి. ఇక్కడ బౌద్ధ విద్య అనేది లింగ వివక్షత లేకుండా అందరికీ విద్యను అందించింది, రైట్ ఆన్సర్. విద్యను వాస్తవ దృష్టితో పరిశీలించింది. ప్రపంచ స్థాయి విద్యాలయాలను కూడా అందించింది. సో ఇక్కడ మనకి పై 3 కూడా సరి అయినవే. మరి ఇక్కడ ఉచిత విద్యను అందించింది అనేది రాంగ్, ఎందుకంటే వేద విద్యకు సంబంధించింది ఉచిత విద్య కాబట్టి. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్యా విధానంలో ప్రణాళికలో లేని అంశం ఏంటి? బౌద్ధ విద్యా విధానంలోని ప్రణాళికలో లేని అంశం ఏంటి? ఇక్కడ చూస్తే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి ప్రణాళికలో లేవు. జ్యోతిష్యం, వేదాలు అనేవి ప్రణాళికలో లేవు. మరి వ్యవసాయం, నూలు తీయడం, శరీర ధర్మశాస్త్రం ఇవన్నీ ఉన్నాయి. వ్యాకరణం, ఆయుర్వేదం ఉన్నాయి. చిత్రకళ, పని విద్య కూడా ఉన్నాయి. మరి లేని అంశం అంటే ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించండి. క్రింది వానిలో సరి అయిన జత ఏది? వేదాలు మనకి వేద విద్యకు సంబంధించినవి. మరి కళా విద్య అనేది బౌద్ధ విద్యకు సంబంధించినది. మరి యూనాని అనేది మనకి ఇస్లాం విద్యకు సంబంధించినది. అదేవిధంగా 3R అభ్యసనం అనేటటువంటిది అభ్యసనాన్ని సూచించినది. చదవడం, రాయడం, లెక్కలు చేయడం అనేటటువంటిది 3R అభ్యసనానికి సంబంధించినవి. అలాగే ఉర్దూ అనేటటువంటిది మరి హిందీ ప్లస్ అరబిక్ ఈ రెండు కలిపి మనకి ఉర్దూగా చెప్పబడుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ 5 అనేటటువంటిది ఈ అవుతుంది ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వేద విద్యా విధానానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. వేద విద్య యొక్క విధానానికి సంబంధించి సరికానిది. ఇక్కడ పబ్బజ అనేటటువంటి ఉత్సవంతో విద్యార్థి దశ ప్రారంభమవుతుంది. సమవర్తన అనే ఉత్సవంతో విద్యార్థి దశ ముగుస్తుంది. ఎన్ని సంవత్సరాల కంటే 18 సంవత్సరాలకి ముగుస్తుంది. వేదకాలంలో బోధనా భాష అనేది సంస్కృతం, రైట్ ఆన్సర్. శూద్రులకు ఇక్కడ విద్యా సౌకర్యం లేదు అన్నారు.
సో ఇక్కడ శూద్రులకి విద్యా సౌకర్యం లేదు అన్నారు. ఇక్కడ చూస్తే సారీ అండి, ఇది శూద్రులకి ఇక్కడ విద్యా సౌకర్యం లేదు, కానీ పబ్బజ అనేటటువంటి ఉత్సవంతో విద్యార్థి దశ ప్రారంభమవుతుంది అనేది రాంగ్. పబ్బజ అనేటటువంటి ఉత్సవంతో విద్యార్థి దశ ప్రారంభమవుతుంది అనేది రాంగ్ అండి ఇక్కడ. ఓకే అండి. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరికానిది ఏది? క్రింది వాణిలో సరికానిది ఏది? బౌద్ధ విద్యా విధానంలో స్త్రీలకు విద్యా సౌకర్యం ఉండేది. మరి బౌద్ధ విద్యా విధానంలో బోధనా భాష అనేది పాలి మరియు ప్రాకృతం. అలాగే బౌద్ధ విద్యా విధానంలో బ్రాహ్మణులకు ఆధిపత్యం అనేటటువంటిది ఇచ్చింది. సో ఇక్కడ బ్రాహ్మణులకు ఆధిపత్యం ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చింది అన్నాం కాబట్టి ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్. బ్రాహ్మణులకు ఆధిపత్యం ఇవ్వలేదు. బౌద్ధ విద్యా విధానంలో వృత్తి విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. చూడండి, స్త్రీలకు విద్యా సౌకర్యాలు ఉండేవి, మరి వృత్తి విద్యకు అధిక ప్రాముఖ్యత ఇచ్చింది బౌద్ధ విద్య. మరి పాలి ప్రాకృతం అనేవి వాటి యొక్క బోధనా భాషలు అన్నమాట. ఇక్కడ 3 అనేటటువంటిది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో వేద విద్యా విధానం నాటి విద్యా ప్రణాళికలో లేనిది ఏమిటి? వేద విద్యా విధానం నాటి విద్యా ప్రణాళికలో లేనిది చతురాశ్రమ ధర్మాలు ఉంటుంది, చతుర్విధ పురుషార్థాలు కూడా ఉంటాయి, ఛందస్సు కూడా ఉంటుంది. మరి శరీర ధర్మశాస్త్రం అనేటటువంటిది ఇది ఉండదు. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ముస్లిం పాలకుల యొక్క విద్యా లక్ష్యం ఏమిటి? ముస్లిం పాలకుల యొక్క విద్యా లక్ష్యం మరి మహమ్మదీయులకు మతపరమైన జ్ఞానాన్ని అందించాలనుకున్నారు. మత వ్యాప్తి అదేవిధంగా నైతిక విలువల వ్యాప్తి ఈ 3 కూడా వీటి యొక్క విద్యా లక్ష్యాలే. సో పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. వ్యాప్తి అనేది వ్యక్తి కాదు. 12వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు గల విద్యా విధానాన్ని ఈ రకంగా పిలవవచ్చు. 12 నుండి 16వ శతాబ్దం వరకు గల మధ్య విద్యా విధానాన్ని ఏ విధంగా పిలవచ్చు అంటే మధ్యయుగంలో విద్యా విధానం, అది మధ్యయుగ కాలంలో ఉన్నటువంటి విద్యా విధానం. పారిశ్రామిక విద్య వృత్తి విద్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించిన విద్యా విధానం. పారిశ్రామిక విద్య వృత్తి విద్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించిన విద్యా విధానం ఏది అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, బౌద్ధ విద్య. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరికానిది ఏది? క్రింది వాణిలో సరికానిది ఏది? వేదకాలం నాటి విద్యా విధానంలో బ్రాహ్మణులకు మాత్రమే గురువు అర్హత ఉండేది. వేదకాలం నాటి విద్యా విధానంలో బ్రాహ్మణులకు ఉపనయన వయస్సు అనేది 8 సంవత్సరాలు. వేదకాలం నాటి విద్యా విధానంలో వైశ్యులకు 12 సంవత్సరాలు. వేదకాలం నాటి విద్యా విధానంలో శూద్రులకు 14 సంవత్సరాలు అన్నారు. సో ఇక్కడ శూద్రులకి 14 సంవత్సరాలు అన్నారు, రాంగ్. ఎందుకంటే శూద్రులకు అక్కడ విద్యావకాశమే లేదు కదా. మరి వైశ్యులకు 12 సంవత్సరాలు, అదేవిధంగా క్షత్రియులు ఉంటారు కదా, క్షత్రియులకి 10 సంవత్సరాలు అనేటటువంటిది ఆ విద్యా విధానంలో ఉండేది. శూద్రులకైతే అసలు విద్యావకాశం లేదు కాబట్టి అక్కడ ఈ ఇయర్స్ అనేది రాంగ్. సో మనకి ఇక్కడ సరికానిది ఆప్షన్ 4 అనేది సరికాదు. క్రింది వాణిలో బౌద్ధ మత సూత్రం కానిది ఏమిటి? బౌద్ధ మత సూత్రం కానిది ఏమిటి? ఇక్కడ చూస్తే మరి ప్రపంచమంతా కూడా దుఃఖమయం అని చెప్తుంది బౌద్ధ మత సూత్రం. ప్రపంచమంతా దుఃఖమయం అంటుంది, అలాగే దుఃఖానికి కారణం మనస్సు అంటుంది. సో దుఃఖానికి కారణం మనస్సు అని చెప్పలేదన్నమాట. దుఃఖానికి కారణం ఏం చెప్పిందంటే కోరికలు అని చెప్పింది. మరి కోరికలను నివారిస్తే దుఃఖాన్ని నివారించవచ్చని, దుఃఖ నివారణకు అష్టాంగ విధానం పాటించాలని కూడా చెప్పింది. సో ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, బౌద్ధ కాలం నాటి విద్యా విధానంలో ఉపాధ్యాయుని యొక్క అర్హత ఎలా ఉండేది? బౌద్ధ కాలం నాటి విద్యా విధానంలో ఉపాధ్యాయుని యొక్క అర్హత సకల శాస్త్రాల పండితుడై ఉండాలి, 10 సంవత్సరాల సన్యాసిగా ఉండాలి, 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండాలి, పూర్తి ఆరోగ్య విషయాలు కూడా తెలిసి ఉండాలి. సో ఈ 3 కూడా ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్ అన్నమాట. ఈ 3 అర్హతలు కూడా కలిగి ఉండాలి. ఇస్లాం విద్యా విధానంలో నేటి ఉన్నత పాఠశాలలను పోలి ఉండి ముస్లిం మతాన్ని సంస్కృతిని వ్యాపింపజేయుట ప్రధాన ఉద్దేశంగా ఉన్న దాన్ని ఈ విధంగా పిలిచేవారు. మరి ఎలా పిలిచేవారు అంటే నేటి ఉన్నత పాఠశాలని పోలి ఉండేటటువంటి ముస్లిం మతానికి ఇస్లాం మతానికి చెందినటువంటి ఇస్లాం విద్యకు సంబంధించినటువంటి పాఠశాల ఏంటి అని అర్థం. ఇక్కడ ఏంటి అంటే
మదరసా ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఒకప్పుడు ఉన్నత పాఠశాలను పోలి ఉండేవి మదర్సాలు అనమాట. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ముస్లిం విద్యా విధానానికి సంబంధించి సరికానిది ఏమిటి? ముస్లిం విద్యా విధానానికి సంబంధించి సరికానిది విద్య ప్రారంభ ఉత్సవాన్ని ఏమంటారంటే బిస్మిల్లా. అలాగే అమ్మాయిలకు ఉంటారు కదా పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద డబ్బున్న ధనవంతుల అమ్మాయిలకి ఇంట్లోనే మరి చదివి ఎంచుకునే వాళ్ళు మాత్రం ఆ అమ్మాయిలకి ప్రారంభ ఉత్సవాన్ని జర్ఫాఫానీ అని పిలుస్తారనమాట. సో ఇక్కడ విద్య యొక్క ప్రారంభ ఉత్సవం బిస్మిల్లా లేదా జర్సఫానీ రెండు కూడా అవుతాయి. ముస్లిం బాలునికి విద్యా ప్రారంభ వయస్సు 5 సంవత్సరాల 5 నెలల 5 రోజులు అనేది ఇక్కడ మనకి రాంగ్. 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు కాబట్టి విద్యా బోధన చేసేటటువంటి గురువులను మౌల్వీ అని పిలిచేవారు. మరి వీరి యొక్క బోధనా భాష ఏంటంటే అరబిక్. ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, మనుస్మృతి కాలంలో స్త్రీల విషయంలో వచ్చినటువంటి మార్పు ఏమిటి? మనుస్మృతి కాలంలో స్త్రీల విషయంలో వచ్చినటువంటి మార్పు స్త్రీ పాత్ర కేవలం కుటుంబానికి మాత్రమే పరిమితం ఇదన్నమాట. నెక్స్ట్ వన్, బెల్ సిస్టమ్ అనగా అర్థం ఏమిటి? బెల్ సిస్టమ్ అనగా అర్థం ఏమిటి? గురువు పర్యవేక్షణలో తెలివైన విద్యార్థి బోధించడాన్నే బెల్ సిస్టమ్ అంటారు. గురువు పర్యవేక్షణలో తెలివైన విద్యార్థి బోధించడాన్నే బెల్ సిస్టమ్ అంటారు. నెక్స్ట్ వన్, విద్యార్థులు చర్చా పద్ధతి ద్వారా చర్చా పద్ధతి ద్వారా నేర్చుకున్న దాన్ని పునశ్చరణ చేసుకోవడం అనేది దీనికి సంబంధించినది. పునశ్చరణ చేసుకోవడం అనేది మననానికి సంబంధించినది. కుతుబ్ అనగా అర్థం ఏమిటి? కుతుబ్ అనగా అర్థం ఏమిటి? వ్రాయడం నేర్పేటటువంటి ప్రదేశం. వారసత్వ లక్షణాలు విచారణ చేసిన తర్వాత విద్యా ప్రవేశం కల్పించేటటువంటి విద్యా విధానం ఏమిటి? వారసత్వ లక్షణాలు విచారణ చేసిన తర్వాత విద్యా ప్రవేశం కల్పించేటటువంటి విద్యా విధానం. చూడండి, వారసత్వ లక్షణాలు విచారణ చేశాకే చేస్తారంట. హిందూ విద్యా విధానం. వేద విద్య కాలంలో వ్యక్తి తన జీవితంలో ఏ దశలో విద్యార్థి జీవితం గడుపుతారు? అక్కడ చూస్తే ద రైట్ ఆన్సర్ ఈజ్ బ్రహ్మచర్యాశ్రమం అనేటటువంటి దశలో విద్యార్థి దశను గడపడం జరుగుతుంది. ఈ క్రింది వానిలో సరి అయినది ఏమిటి? ఇక్కడ చూస్తే అపరా విద్య, ఐహికం అంటారు దాన్నే. వ్యక్తి ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడానికి ఉపయోగపడేది అపరా విద్య. మరి పరా విద్య లేదా ఆయుష్మీకీకరణ అనేది వ్యక్తి ముక్తి మరియు మోక్షం పొందడానికి ఉపయోగపడేది. సో ముక్తి మరియు మోక్షం పొందడానికి ఉపయోగపడేది పరా విద్య. మరి ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి ఉత్తమ వ్యక్తిగా సంఘజీవనం గడపడానికి ఉపయోగపడేది అపరా విద్య. సో పై రెండు కూడా మనకి ఇక్కడ సరి అయినవి. సో ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏమిటి? చూడండి, వేదకాలం క్రీస్తు శకం 1000 వరకు, ధర్మశాస్త్ర కాలం క్రీస్తు పూర్వం 1000 నుంచి 500 వరకు, మధ్యయుగ కాలం 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. పైవన్నీ కూడా సరి అయినవి. మిషనరీల విద్యకు సంబంధించి సరి అయినది ఏమిటి? మొదటిసారిగా సిలబస్ ప్రకారం పాఠ్య పుస్తకాలను ముద్రించింది మిషనరీల విద్య. ఏక ఉపాధ్యాయునికి బదులుగా బహుళ ఉపాధ్యాయ బోధనలు భారత్లో ప్రవేశపెట్టిన వారు మిషనరీల విద్య. బహుళ ఉపాధ్యాయ బోధనలు ప్రవేశపెట్టిన వారు, పాఠ్య పుస్తకాలను ముద్రించిన వారు మిషనరీల విద్య. సో పై రెండు కూడా ఇక్కడ మనకి సరి అయినవి. క్రింది వానిలో వేద విద్యకు సంబంధించి సరికానిది ఏమిటి? సరికానిది వర్ణ వివక్షతతో లింగ వివక్షను పాటించి ప్రవేశ అర్హతను ఇచ్చింది. గురువు కాగల అర్హతను ఒక్క వర్ణానికి మాత్రమే పరిమితం చేసింది. ఒక్క వర్ణం బ్రాహ్మణులకి మాత్రమే పరిమితం చేసింది. మరి మత సంబంధ విద్యకు ప్రాముఖ్యత ఇచ్చింది. వైయక్తిక బోధనకు ప్రాముఖ్యత ఇవ్వలేదు అన్నారు. వైయక్తిక బోధనకి ప్రాముఖ్యత ఇచ్చింది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, బుద్ధునికి సంబంధించి సరికానిది ఏమిటి? బుద్ధునికి సంబంధించి త్రిపీఠకాలు సరి అయినదే. త్రిపీఠకాలు
మరి ఈయన ప్రకారం కోరికలకు కారణం మోక్షము అన్నారు, ఇది కాదు. కోరికలకు కారణం ఏంటి? మోక్షము అన్నారు, కాదు. నెక్స్ట్ వన్, జంతు బలులను వ్యతిరేకించారు, రైట్ ఆన్సర్. మరి దుఃఖమును పోగొట్టుటకు, ఇక్కడ దుఃఖానికి కారణం కోరికలని. సో ఇది మనకి ఏదైనా కానీ ఇది రాంగ్ ఆన్సర్. దుఃఖమును పోగొట్టుటకు అష్టాంగ మార్గాల్ని ప్రతిపాదించారు. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరిగా లేదనమాట. దుఃఖాన్ని పోగొట్టుటకే అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించారు. జంతు బలులను కూడా వ్యతిరేకించారు. బౌద్ధ విద్య అనేది బౌద్ధ విద్యను ఇచ్చట బోధించేవారు. బౌద్ధ విద్యను ఎక్కడ బోధించేవారు అంటే ఆరామాలు, మఠాలు, సంఘాలు, పరిషత్తులు. ఆరామాలు, మఠాలు, సంఘాలు, పరిషత్తులు ఈ నాలుగింటిలో కూడా బౌద్ధ విద్యను బోధించేవారు అనమాట. మరి కఠినమైన నియమాల వల్ల స్త్రీల విద్యకు దూరమయ్యారు బౌద్ధ విద్యను. మరి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? ఇక్కడ అజ్మీర్లో ఉన్నత విద్యాలయం అనేది మహమ్మద్ గోరీ మరి ఏర్పాటు చేయడం జరిగింది, స్థాపించారు. ఢిల్లీలో విద్యాలయం అనేది ఫిరోజ్ షా. మక్తబ్ అలాగే మదర్సాలను స్థాపించిన వారు కుతుబుద్దీన్. అజ్మీర్లో ఉన్నత విద్యాలయం మహమ్మద్ గోరీ. ఢిల్లీలో విద్యాలయం ఫిరోజ్ షా. సో పైవన్నీ కూడా మనకి ఇక్కడ సరైన ఆన్సర్స్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి కానిది ఏమిటి? ఇక్కడ చూస్తే ఇస్లాం వ్యవస్థలో ప్రాథమిక పాఠశాలను ఏమని పిలిచేవారంటే మక్తబ్ అని పిలిచేవారు. ప్రాథమిక పాఠశాలలో పనిచేసేటటువంటి ముస్లిం ఉపాధ్యాయులు ఎవరు అంటే మౌల్వీ ఇమాం. అలాగే ఇస్లాం స్త్రీకి మొత్తం మదర్సాలలో ప్రవేశం లేకపోవడానికి కారణం పర్దా పట్టిక, ముసుగు వేసుకోవడం, పర్దా పట్టిక. సో ఇస్లాం విద్యా వ్యవస్థ బోధనా భాష ఉర్దూ అన్నారు, ఇది రాంగ్. బోధనా భాష ఏంటంటే పారసీక అరబ్బీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు ఆప్షన్ 4 అనేది సరికాదు. బుద్ధుడు తన 4 ఆర్య సత్యాల ద్వారా దుఃఖానికి మూల కారణాన్ని ఇలా చెప్పారు. బుద్ధుడు తన యొక్క 4 ఆర్య సత్యాల ద్వారా దుఃఖానికి మూల కారణం ఇలా చెప్పారు. దుఃఖానికి మూల కారణం ఏమని చెప్పారు? అవిద్య మూల కారణమైతే, ఆర్య సత్యాల ద్వారా మూల కారణమైతే అవిద్య అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, నైతిక భౌతిక అంటే ఇక్కడ కోరికలు కూడా అవుతుంది. దుఃఖానికి మూల కారణం అంటే దుఃఖానికి కారణం కోరికలు, మూల కారణమైతే అవిద్య. నెక్స్ట్ వన్, నైతిక భౌతిక అంశాల కలయిక విద్యా ప్రణాళిక యొక్క సూక్ష్మ రూపంగా కలిగినది ఏమిటి? నైతిక భౌతిక అంశాల కలయిక అనేటటువంటిది విద్యా ప్రణాళిక యొక్క సూక్ష్మ రూపంగా కలిగినటువంటి విద్యా విధానం ఏది అంటే బౌద్ధ విద్యా విధానం. బౌద్ధ విద్యా విధానం యొక్క విద్యా ప్రణాళికలో ఎటువంటి ఇది కలిగి ఉంటుందంటే నైతిక భౌతిక అంశాల కలయిక అనేటటువంటి సూత్రాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్యకు సంబంధించి సరి అయినది ఏమిటి? బౌద్ధ విద్యకు సంబంధించి సరి అయినది పైవన్నీ కూడా ఇక్కడ సరి అయినవేనండి. మన విద్యా విధానంలో బౌద్ధ విద్యా విధానంలో ప్రత్యక్ష అభ్యసన అనుభవాలను కల్పించే బోధనా పద్ధతిని తొలిసారిగా ప్రవేశపెట్టారనమాట. చూడండి, మన విద్యా విధానంలో ప్రత్యక్ష అభ్యసన అనుభవాలను కల్పించేటటువంటి బోధనా పద్ధతిని తొలిసారిగా ప్రవేశపెట్టారు. గురు శిష్యుల మధ్య సంబంధం అనేది తండ్రి కొడుకుల మధ్య సంబంధంలా ఉండేది. మరి ఇక్కడ మన విద్యా విధానంలో బోధనకు మనస్తత్వ దృక్పథాన్ని అవలంబించిందనమాట. విద్యా విధానంలో బోధనకు మనస్తత్వ దృక్పథాన్ని కూడా అవలంబించింది. సో ఇక్కడ పై 3 కూడా రైట్ ఆన్సర్సే. నలంద విశ్వవిద్యాలయాన్ని కుమారగుప్త కాలంలో ఎవరు స్థాపించారు? చూడండి, మనకి ఆప్షన్స్లో కుమారగుప్త అని ఇచ్చారనుకోండి. కుమారగుప్త ఇస్తే మనకి ఆర్యదేవుడు ఎవరు? ఆర్యదేవుడు ఇచ్చారంటే కుమారగుప్తుని యొక్క కాలంలో ఆర్యదేవుడు నిర్మించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ఇస్లాం విద్యాయుగంలో అక్బర్ కాలంలో విద్యా విధానంలో మార్పులకు కారణం ఏమిటి? ఇస్లాం విద్యాయుగంలో అక్బర్ కాలంలో విద్యా విధానంలో మార్పుకు కారణం ఏంటంటే మత సహనం అనేటటువంటిది. నెక్స్ట్ వన్, ఇస్లాం కాలంలో పట్టణం లేకుండా యుద్ధ విద్యలు, మహమ్మదీయ న్యాయశాస్త్రం, మతం
దేశ రాజకీయాలు, మొఘల్ పరిపాలనాంశాలు ప్రత్యేకంగా వీరికి బోధించేవారు. ఎవరికి బోధించేవారు అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మత పెద్దలకు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏమిటి? క్రింది వానిలో సరి అయినది భారతదేశంలో మొట్టమొదటి మక్తబు 1192లో ఏర్పాటు చేశారు. మరి దేశంలో తొలి మక్తబులను ఏర్పాటు చేసినటువంటి రాజు ఎవరంటే మహమ్మద్ గోరి. ఇస్లాం విద్యలో విద్య ప్రారంభించేటటువంటి వయస్సు ఏదంటే 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు. సో పైవన్నీ కూడా మనకి ఇక్కడ రైట్ ఆన్సర్సే. బౌద్ధ విద్యకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏమిటి? బౌద్ధ విద్యకు సంబంధించి సరికానిది ఏమిటి? బౌద్ధ విద్య యొక్క ప్రధాన లక్షణం అందరికీ విద్య. బౌద్ధ విద్య యొక్క అంతిమ లక్ష్యం అనేది దుఃఖాన్ని నివారించడం. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అందరికీ విద్యను అందించినటువంటి విద్యా విధానం ఏది అంటే బౌద్ధ విద్య. సో పై 3 కూడా మనకి రైట్ ఆన్సర్సే. మరి ఉపనయనం అనే వేడుకతో ముగుస్తుంది అనేది రాంగ్. ఉపసంపద అనేటటువంటి వేడుకతో ముగుస్తుంది కాబట్టి ఇది మనకి ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏమిటి? క్రింది వానిలో సరికానిది ఏమిటి అని చూస్తే బౌద్ధ విద్య కాలంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం నలందా విశ్వవిద్యాలయం. బౌద్ధ విద్య కాలంలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందినది నాగార్జునకొండ. నలందా విశ్వవిద్యాలయాన్ని కుమారగుప్తుడు స్థాపించారు. మరి నలందా విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో కలదు అనేది రాంగ్. ఇక్కడ నలందా విశ్వవిద్యాలయం అనేది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో కలదు అన్నారు. ఇది రాంగ్. ఎక్కడ కలదు అంటే బీహార్లో కలదు కాబట్టి ఆప్షన్ 4 అనేది రాంగ్. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్యకు సంబంధించి సరికానిది ఏది? బౌద్ధ విద్యకు సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ బౌద్ధ విద్యా కాలంలో విద్యాలయాలు, గురుకులాలు. మరి బౌద్ధ విద్యలో గురు శిశువుల సంబంధం అనేది ప్రత్యక్ష సంబంధం. బౌద్ధ విద్యలో బోధనా భాష అనేది ప్రాకృతం. మరి బౌద్ధ కాలంలో ప్రాథమిక దశలో 5R నేర్పించేవారు అనేది రాంగ్. ఏది నేర్పించేవారు అంటే 3R అనేటటువంటిది నేర్పించేవారు. చదవడం, రాయడం, లెక్కలు చేయడం అనేటటువంటిది. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్యలో ప్రధాన బోధనా పద్ధతులు ఏమిటి? బౌద్ధ విద్యలో ప్రధాన బోధనా పద్ధతులు వచ్చేసరికి పైవన్నీ కూడా మనకి బౌద్ధ విద్యలో ఉన్నటువంటి బోధనా పద్ధతులే. వాచిక పద్ధతి, చర్చా పద్ధతి, సంభాషణ పద్ధతి. మరి మనకి వేద విద్యకు వచ్చేసరికి ఓన్లీ వాచిక పద్ధతి మాత్రమే. వేద విద్యకు వచ్చేసరికి ఓన్లీ వాచిక పద్ధతి మాత్రమే ఉండేది. మరి బౌద్ధ విద్యకు వచ్చేసరికి వాచిక పద్ధతి, చర్చా పద్ధతి, సంభాషణ పద్ధతి ఈ 3 కూడా ఉంటాయి. మరి మనకి రాత పని, మౌఖికము అలాగే ఆచరణాత్మక పద్ధతి అనేటటువంటివి కూడా ఉంటాయన్నమాట బౌద్ధ విద్యకు వచ్చేసరికి. మరి ఇస్లాం విద్యకు వచ్చేసరికి చర్చా పద్ధతి, సంభాషణ పద్ధతితో పాటు ప్రశ్నోత్తర పద్ధతి అనేది ఉంటుందండి. అక్కడ ప్రశ్నోత్తర పద్ధతి ఉంటుంది, మౌఖిక పద్ధతి ఉంటుంది. ఓకేనండి. మౌఖిక పద్ధతి అనేది దానికి రెండింటికి ఉంటుంది. ఈ 3 కూడా బౌద్ధ విద్యలో ఉంటాయన్నమాట. బౌద్ధ విద్యలో మౌఖికము, రాత పని, ఆచరణాత్మక పద్ధతితో పాటు ఈ 3 కూడా బౌద్ధ విద్యలో ప్రధాన బోధనా పద్ధతులు అన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వానిలో బౌద్ధ విద్య యొక్క ప్రయోజనం కానిది ఏమిటి? బౌద్ధ విద్య యొక్క ప్రయోజనం కానిది ఏమిటి? ఈ ఉచిత విద్య అనేటటువంటిది కాదు. అందరికీ విద్య, నైతిక విద్య, పని విద్య ఈ 3 కూడా బౌద్ధ విద్య యొక్క ప్రయోజనాలే అవుతాయి. ఇది ఉచిత విద్య అనేది వేద విద్య కాబట్టి. క్రింది వానిలో సరికానిది ఏమిటి? గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని 6వ శతాబ్దంలో స్థాపించారు. బౌద్ధ విద్య 2వ శతాబ్దంలో అంతరించింది. మరి అశోకుని యొక్క మరణంతో బౌద్ధ విద్య అనేటటువంటిది మరుగున పడింది. ఈ విద్యా విధానం వలన బ్రాహ్మణుల ఆధిపత్యం పెరిగింది అనేది రాంగ్ అనమాట. ఈ విద్యా విధానం వలన బ్రాహ్మణుల ఆధిపత్యం అనేటటువంటిది పెరిగింది అనేది రాంగ్. నెక్స్ట్ వన్, వేదకాలంలో ఉపనయనం జరిగిన తర్వాత వీరిని ఏమని పిలిచేవారు? ఉపనయనం జరిగిన తర్వాత వీరిని ఏమని పిలిచేవారు అంటే ద్విజులు అని పిలిచేవారు.
క్రింది వానిలో సరి అయినది ఏమిటి? క్రింది వానిలో సరి అయినది ఏమిటి? చరిత్రకారులు భారతదేశ చరిత్రను 3 కాలాలుగా వర్గీకరించారు. 1500 నుంచి 600 బీసీ కాలంలో వేదాలు చలామణిలో ఉండడం వలనే చరిత్రకారులు ఈ కాలాన్ని వేదకాలం అన్నారు. భారతదేశంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం ఏది అంటే ఋగ్వేదం. సో పైవన్నీ కూడా మనకి ఇక్కడ సరి అయినవి. క్రింది వానిలో సరి కానిది ఏమిటి? వేదము అనగా జ్ఞానం అని అర్థం. వేదం అంటే అర్థం ఏంటంటే జ్ఞానము అని. మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ అనేది బయలుదేరింది. వేద కాలంలో శూద్రులు స్త్రీలకు విద్యా సౌకర్యం లేదు. శూద్రులకి లేదు, స్త్రీలకి లేదు. వేద విద్య ఉపసంపద అనే వేడుకతో ప్రారంభమవుతుంది అన్నారు. ఇది మనకి సరికాదు. ఉపనయనం అనేటటువంటి వేడుకతో ప్రారంభమవుతుంది కాబట్టి ఇది మనకి ఇక్కడ సరికాదు. ఆప్షన్ 4 సరికాదు. క్రింది వానిలో వేద విద్య యొక్క లక్ష్యం కానిది ఏమిటి? వేద విద్య యొక్క లక్ష్యం కానిది మోక్షానికి దారి చూపడం, ఆత్మ సాక్షాత్కారం, వేదాలు తెలుసుకోవడం. ఈ 3 కూడా వేద విద్య యొక్క లక్ష్యాలే. ఈ విజ్ఞానం పొందడం అనేది కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏది? క్రింది వానిలో సరికానిది ఏది? ఉపనయనం అనగా సమీప జ్ఞానం అని అర్థం. ఉపనయనం అనగా సమీప జ్ఞానం అని అర్థం. ఉపనయనంలో భాగంగా గురువు శిష్యుడితో ఓం నమశివాయ అని రాయించేవారు. వేద విద్య యొక్క లక్షణం ఉచిత విద్య. చూడండి, ఉపనయనం అంటే అర్థం ఏంటంటే మరి అక్కడ వేదకాలంలో ప్రవేశ ఉత్సవం ఏంటంటే ఉపనయనం కదా, వాటి అర్థం సమీప జ్ఞానం అని. ఉపనయనంలో భాగంగా గురువు శిశువు చెవిలో సరస్వతి మంత్రం జపించేవారు అన్నారు. ఇది రాంగు. ఏ మంత్రం అంటే గాయత్రి మంత్రం జపించేవారు. శిశువు యొక్క చెవిలో గురువు ఏం చేసేవారు అంటే గాయత్రి మంత్రాన్ని జపించేవారు. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏమిటి? క్రింది వానిలో సరికానిది వేద విద్య అనేది సమావర్తన అనేటటువంటి వేడుకతో ముగుస్తుంది. వేదకాల బోధనా పద్ధతి వాచిక పద్ధతి ఇస్ ద రైట్ ఆన్సర్. సమవర్తనకు కావలసినటువంటి వయస్సు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు వచ్చినప్పుడు సమవర్తనం అనేటటువంటి వేడుకతో ఆ విద్య అనేది ముగిసేది. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరిగా లేదు. వేదకాలంలో సమస్త విజ్ఞానం కూడా గురువు దగ్గరే దొరికేది. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వేద విద్యకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏమిటి? వేద విద్యకు సంబంధించి సంపూర్ణ జ్ఞానం నిధిధ్యాస అనేటటువంటి దశలో జరిగేది. వర్ణ వ్యవస్థకు కారణం మనువు అనేటటువంటిది. వేదకాలంలో బోధన ప్రాకృత భాషలో జరిగేది. ఇక్కడ భాష ఏంటంటే ప్రాకృత భాషలో జరిగేది అనేది రాంగు. ఎందుకంటే ఇక్కడ భాష ఏంటంటే సంస్కృతంలో జరిగేది. ప్రాకృత భాష అనేది ఇక్కడ మనకి రాంగు. మరి వాచిక పద్ధతిలోని దశలను సూచించేది ఉపనిషత్తులు ఇస్ ద రైట్ ఆన్సర్. వాచిక పద్ధతిలో దశలను సూచించేది ఉపనిషత్తులు అన్నమాట. నెక్స్ట్ వన్, భారతదేశ చరిత్రలో ఏ కాలాన్ని మధ్యయుగం అని పిలిచారు? ఏ కాలం అంటే 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం మధ్య కాలాన్ని మధ్యయుగం అని పిలిచారు. నెక్స్ట్ వన్, ఇస్లాం విద్య యొక్క లక్ష్యాలలో లేనిది. మరి ఇస్లాం విద్య యొక్క లక్ష్యం ఏంటంటే విజ్ఞానాన్ని సంపాదించడం, రాజ్యాన్ని పటిష్టం చేయడం, పరలోక ప్రాప్తిని పొందడం. ఈ 3 కూడా వాటి యొక్క లక్ష్యాలు. ఈ మతాన్ని వ్యాప్తి చేయాలనుకున్నారు తప్ప అరికట్టడం అనేది రాంగ్. ముస్లిం విద్య యొక్క ప్రారంభ వేడుకని ఏమంటారు? ముస్లిం విద్య యొక్క ప్రారంభ వేడుక బిస్మిల్లా. అదే అమ్మాయిలకి ధనవంతులైనటువంటి అమ్మాయిలైతే జార్ఫిఫానీ అనేటటువంటిది, అది కూడా ప్రారంభోత్సవమే. సో ఇక్కడ బిస్మిల్లా ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏమిటి? విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాలని మక్తబ్ అని అంటారు. బిస్మిల్లా అనగా దగ్గరికి చేర్చుకోవడం అనే అర్థం. బిస్మిల్లా అంటే దగ్గరకు చేర్చుకోవడం అనే అర్థం. మక్తబ్ అనగా రాత నేర్పే స్థలం లేదా ప్రదేశం. మక్తబ్ అంటే ఏంటంటే రాత నేర్పే ప్రదేశం లేదా స్థలం అని అర్థం. చూడండి, విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాల మక్తబ్. ఇది ఎక్కడ అంటే ఇస్లాం విద్యలకు సంబంధించి ఇస్లాం విద్యకు సంబంధించినవి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సరి అయినవి. ఇస్లాం కాలంలో బోధనకు విద్యా సౌకర్యం లేదు.
బోధనకు విద్యా సౌకర్యం లేదు. అయితే బోధన బాలికలకండి ఇది. బాలికలకు విద్యా సౌకర్యం లేదు. అయితే ధనవంతులైనటువంటి బాలికలకు ఇంటిలో విద్య జరిగేది. అప్పుడు ఏ వేడుకతో ప్రారంభమైంది? ధనవంతులైన బాలికలకు మాత్రం ఇంటిలో విద్య జరిగేది. అప్పుడు ఏ వేడుకతో ప్రారంభమైందంటే జార్ఫిఫానీ అనేటటువంటి వేడుకతో ప్రారంభమయ్యేది. ఇస్లాం విద్యా విధానంలో గురువులను ఇలా పిలిచేవారు. మౌల్వి, ఇమాం, ప్రవక్త. పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. ఏ విద్యాకాలంలో శిశువును దండించే అధికారం గురువుకు ఉండేది? శిశువుకు దండించే అధికారం అనేది గురువుకి ఉండేది. ఏ విద్యాకాలంలో అంటే ఇస్లాం విద్యాకాలంలోనే. ఎవరి రాక వలన ఇస్లాం విద్యా విధానం అనేది అంతరించింది? అంటే క్రైస్తవ మిషనరీల రాక వలన ఇస్లాం విద్యా విధానం అంతరించింది. సంహిత అనగా అర్థం ఏమిటి? సంహిత అంటే అర్థం వేద భాగం. వేదాల్లో మంత్రం యొక్క భావాన్ని తెలిపేవి ఏమిటి? బ్రాహ్మణాలు ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.